శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. వృషభ రాశిలో బృహస్పతి యొక్క అనుగ్రహం ఆరంభమైపోయింది. గురుడు వృషభ రాశిలో కనిపిస్తాడు మనకు. పంచమ స్థానంలో కేతు యొక్క ప్రభావము, అలాగే రాజ్యస్థానంలో శనీశ్వరుడు యొక్క ప్రభావము, లాభంలో కుజుడు రాహు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో రవి శుక్రుడు యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. సో ఈ మొదట 15 రోజులు పుష్కర సమయం అంటారు. ఈ 15 రోజుల్లోని వృషభ రాశి వారికి ఎటువంటి వేరే గ్రహం యొక్క ప్రభావం కూడా లేకుండా బృహస్పతి ఒక్కడు అక్కడ ఉంటాడు కాబట్టి శుభకార్యాలు చేయడానికి శుభమైన సమయం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కనబడతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఒక 25 to 35% ఆఫ్ ఇంక్రిమెంట్స్తో అవకాశాలు వస్తాయి. 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం ప్రయత్నం చేయండి. దానివల్ల ఒక యోగమే తప్ప ఇబ్బంది పడే విషయం కనబడదు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రకరకాల వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్ బిజినెస్, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్, క్రూడ్ ఆయిల్, ఈ వ్యాపారాలు చేసే వాళ్ళందరూ వృషభ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 20-25% హైక్ వస్తుంది. కొత్త వ్యాపారాలు ఆరంభించండి, అగ్రిమెంట్స్ చేసుకోండి, పార్ట్నర్షిప్లో మళ్ళీ విలీనం చేసుకుని చక్కగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ రేట్ చాలా హైగా ఉంది వ్యాపార రీత్యా అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహకరమైన న్యూస్, గుడ్ న్యూస్ రావడము, రిజల్ట్ బాగుండడం, సక్సెస్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే కనబడే అవకాశం కనబడుతుంది. వివాహ సంబంధమైన కార్యక్రమాలకు సంబంధించి మాటగారితనం, మాటలు దత చేసుకోవడము, అగ్రిమెంట్స్ చేసుకోవడం, వాళ్ళతోని ఒక మాట అనుకోవడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు కొంచెం కనబడుతున్నాయి. ముహూర్తాలు లేవు కాబట్టి ఆగస్టులో వివాహాలు జరుగుతాయి, జూలై ఆగస్టులోని. బట్ ఒక మాట అనుకోవడానికి అవకాశాలు అయితే బాగా కనబడుతుంది. అలా గృహ ప్రవేశానికి సంబంధించి, కొత్త ఇల్లు కొనుక్కోవడానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే బాగానే రండిగానే కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ట్రేడింగ్ చేసుకునేటప్పుడు చక్కగా లక్కీ నెంబర్ 5 బాగా పనిచేస్తుంది. ఐరన్ కోర్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. కాపరు, ఐరన్ వాటి మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలకు విద్యార్థులకు చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాడు కూడా చక్కటి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ప్రయత్నం లోపం లేకుండా ఆరంభించండి. గురుబలం ఇప్పుడే కదా ఆరంభమైంది. ఇది డెఫినెట్గా ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు, ఆరోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆరోగ్య సంబంధమైన పరిస్థితి, అనారోగ్య సంబంధించిన పరిస్థితి ఏది మనకు కనిపించట్లేదు. పంచమంలో ఉన్న కేతు, 6 ఇంట్లో ఎటువంటి పాపగ్రహాలు లేవు, అష్టంలో లేవు, వ్యయంలో కూడా లేవు కాబట్టి డెఫినెట్గా అనారోగ్య స్థితి అనేది ఏర్పడే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక యోగంలో వెళ్ళాలి కాబట్టి యోగానికి సంబంధించిన వరకు కొన్ని అవయోగాలు దూరం చేయడానికి కోసమని ఇక్కడ అభిషేకం, శివునికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. రాజ్యాన్ని బలోపేతం చేస్తుంది. రాజ్యంలో శనీశ్వరుడు శశమహాపురుష యోగంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గురుడు రాజ్యంలోకి వచ్చిన మన రాశిలోకి వచ్చాడు కాబట్టి ఒక్కసారి అభిషేకం చేయడం వల్ల ఉద్యోగరీత్యా ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ లాగా సెటిల్మెంట్ చేస్తూ రాజమార్గంలో రాజ్యం చూపించగలుగుతాడు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.